హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్షిప్ విత్ గోట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేకలకు వచ్చిన తమ్ముడు కూడా వచ్చాడు. వాతావరణం మంచిగా ఉన్నది కదా అని ఒక వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. అయితే ఈ వీడియోలో మనం జీవాలలో వచ్చే పీపీఆర్ అనే వ్యాధి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యాధి గురించి మొత్తం ముఖ్యంగా 5 విషయాలు. ఒకటి ఇంట్రడక్షన్, ఈ వ్యాధి గురించిన ఇంట్రడక్షన్. రెండవది వ్యాప్తి, ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది. మూడవది లక్షణాలు, అంటే ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. ఐదవది చికిత్స, అంటే దీనికి మనం ఎటువంటి చికిత్స చేయాలి. ఐదవది నివారణ. ఈ 5 విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఇంట్రడక్షన్. పీపీఆర్ అంటే పేస్టేడెస్ పెరిటిక్స్ రూమినెంట్స్, అంటే పీపీఆర్ యొక్క ఫుల్ ఫామ్. యాక్చువల్గా పీపీఆర్, దీన్ని షార్ట్కట్గా పీపీఆర్ అంటారు. అయితే ఈ పీపీఆర్ అనే వ్యాధి పారామిక్సికో వర్గానికి చెందిన మోర్బిల్లా వైరస్ జాతికి సంబంధించిన వైరస్ల వల్ల ఇది జీవాలకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధిని మొట్టమొదటిసారిగా 1942వ సంవత్సరంలో కోట్ డి ఐవోర్ అనే ప్రాంతంలో, అంటే ఈ కోట్ డి ఐవోర్ అనే ప్రాంతం పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. ఈ వ్యాధిని 1942 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అక్కడ కనుగొన్నారు. ఇది వైరస్ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి. సో ఇది ఒక అంటు వ్యాధి, అంటే ఒక జీవి నుంచి ఇంకొక జీవికి ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది అంటువ్యాధి. అయితే ఈ వ్యాధిని మనం మన వాడుక భాషలో, అంటే మా ఏరియాలో అయితే పారుడు రోగం, పారుడు వ్యాధి అని అయితే అంటారు. ఇది ఈ వ్యాధి పీపీఆర్ వ్యాధి గురించి సంబంధించిన విషయం. అయితే వ్యాప్తి, సెకండ్ పాయింట్ వ్యాప్తి, అంటే ఈ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనే విషయం. వ్యాప్తిలో ఈ పీపీఆర్ వ్యాధి అనేది ఎక్కువగా ఒక సంవత్సరం వయసు కలిగిన జీవాలలో, అంటే గొర్రెలలో కానీ మేకలలో కానీ 1 సంవత్సరం వయసు కలిగిన జీవాలలో ఇది ఎక్కువగా అటాక్ అవుతుంది. అయితే ఈ జీవాలు, అంటే ఈ వ్యాధి సోకిన జీవాలు ఏవైతే ఉంటాయో వాటి మలమూత్రాలలో మరియు ముక్కు స్రావాల్లో మరియు కంటి స్రావాల్లో ఈ వైరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పీపీఆర్ వ్యాధికి సంబంధించిన వైరస్ అనేది మలమూత్రాల్లో, ముక్కు స్రావాల్లో, కంటి స్రావాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. రెండవది వచ్చేసి వ్యాధికి సంబంధించి ఇది మనం కొట్టంలో, అంటే మనం జీవాలని కట్టేస్తాం కదా సాయంత్రం పూట, అట్లా కట్టేసినప్పుడు గాలి వెలుతురు లేకపోతే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అయితే ఇది తొందరగా అటువంటి సమయాల్లో వ్యాప్తి చెందుతుంది. అంటే గాలి వెలుతురు అనేది వ్యాధి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మూడవది ఆహారం, అంటే ఇప్పుడు వ్యాప్తి, అంటే ఈ వ్యాధి వచ్చిన జీవం ఏదైనా సరే ఎక్కడన్నా పోయి అక్కడ ఆహారం తినడం ద్వారా, మళ్ళీ మిగిలిన మందలో ఉన్న జీవాలన్నీ అక్కడికి వెళ్ళి నీరు తాగడం ద్వారా, ఆహారం నీరు అక్కడి నుంచి తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ఒక జీవం నుంచి ఇంకొక జీవానికి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వ్యాధి అధిక వర్షాలు, అంటే వర్షాలు ఉన్నప్పుడు ఇది ఎక్కువగా వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇంకోటి ఎట్లా వస్తుందంటే, మనం ఏదైనా కొత్త జీవాన్ని మార్కెట్లో కొన్నప్పుడు అక్కడ ఆ వ్యాధి సోకిన జీవాన్ని కనుక మనం తీసుకొచ్చి మన మందలో కలపడం ద్వారా అనేది ఈ వ్యాధి అనేది మన మిగతా జీవాలకు కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ పీపీఆర్ అనే వ్యాధి ఒక జీవాల నుంచి ఇంకొక జీవానికి ఈ విధంగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే ఇది అంటు వ్యాధి కాబట్టి. ఇది వ్యాప్తి చెందడానికి గల కారణాలు. రెండవది దీని లక్షణాలు. ఈ పీపీఆర్ వ్యాధి సోకిన జీవాలు ఎలా ఉంటుంది అంటే, ఈ పీపీఆర్ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొట్టమొదటిగా ఈ వ్యాధి వచ్చిందంటే జీవానికి శ్వాస వ్యవస్థ మీద కానీ జీర్ణ వ్యవస్థ మీద కానీ ఫస్ట్ అటాక్ చేస్తుంది అన్నట్టు. అటాక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే దాని ఆకలి అనేది మందగించిపోతుంది. జీర్ణ వ్యవస్థ మీద కూడా అంటే దాని ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ జీవం యొక్క ఆకలి అనేది మందగిస్తుంటుంది. సో సరిగ్గా తినవు.
ఇంకొకటి ముక్కులో నుండి స్రావం కారుతుంది, ఒక లిక్విడ్ స్రావం, శ్లేషం అంటారు కదా, అట్లా కారుతుంది. అది ముక్కులో నుంచి కారుతుంది. అయితే ఈ వ్యాధి యొక్క తీవ్రత అనేది ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ముక్కులో నుంచి చీము కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ వ్యాధి అనేది శ్వాస వ్యవస్థ మీద కూడా, శ్వాసకోశ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది కొంచెం కొంచెంగా అది తీవ్రం అయ్యే కొద్దీ ఆ శ్వాస వ్యవస్థ అనేది ఖరాబ్ అవుతూ, అంటే డ్యామేజ్ అవుతూ ఆ శ్లేషం బదులు చీము కూడా కారే అవకాశం ఉంటుంది, అంటే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు. ఇంకొకటి కంటి పొర, కంటి మీద ఉండే పొర అది ఎర్రగా మారుతుంది, ఎరుపు రంగులో మారుతుంది. ఈ లక్షణాలు. ఇంకా అధిక జ్వరం ఉంటుంది. ఎట్లా అంటే మామూలు ఫీవర్ కాదు, 104 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్స్ వరకు జీవాలకు జ్వరం అనేది అటాక్ అవుతూ ఉంటుంది ఈ వ్యాధి సోకిందంటే మాత్రం. ఇంకా నాలుక మీద, ముక్కు మీద, నోటి మీద, నోటి చిగుర్ల మీద, పెదాల మీద పుండ్లు అనేటివి ఏర్పడతాయి ఈ వ్యాధి అటాక్ అయిన జీవాలకు. ఇటువంటి లక్షణాలు మనం ఈ పీపీఆర్ వ్యాధి, పారుడు రోగం అంటే వాడుక భాషలో పారుడు రోగం, పారుడు వ్యాధి, ఈ పారుడు రోగం యొక్క పీపీఆర్ వ్యాధి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. చూశారు కదా, ఫస్ట్ ఇంట్రడక్షన్, వ్యాప్తి, లక్షణాలు. 4వది చికిత్స. ఒకవేళ ఈ వ్యాధికి మనం చికిత్స ఏ విధంగా చేయాలి? మామూలుగా అయితే ఈ వ్యాధికి చికిత్స లేదు, సైంటిఫిక్గా చికిత్స లేదు. ఇప్పుడు లైక్ ఎట్లా మనుషులకు ఎయిడ్స్ వస్తే కింద ఏంటిది చికిత్స లేదు, ఇది మెడిసిన్ లేదంటారు కదా, ఆ విధంగా కంప్లీట్ చికిత్స అయితే లేదు. మామూలుగా మనం ఈ వ్యాధి సోకిన లక్షణాలు ఏముంటాయి? జ్వరం వస్తుంది, విరేచనాలు అయితే ఇంకోటి చెప్పడం మర్చిపోయిన లక్షణాలు. ఇది ఎక్కువ అయిపోయి ఏం చేస్తుంది అంటే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ అయిన కొద్ది ఏమవుతుందంటే దీని రక్తం అనేది కొంచెం మందంగా మారుతుంది, అంటే చిక్కగా మారడం వల్ల ఇది విరేచనాలు కూడా చేసుకుంటుంది. అంటే జీవం, ఈ వ్యాధి సోకిన జీవం విరేచనాలు కూడా చేసుకుంటుంది. లక్షణాల్లో విరేచనాలు కూడా ఒకటి. అయితే చికిత్స అనేది దీనికి చికిత్స లేదు, అంటే సైంటిఫిక్గా కంప్లీట్ చికిత్స అనేది లేదు. మనం ఒకవేళ ఈ వ్యాధి సోకింది అంటే ఈ లక్షణాల ద్వారా మనం దీనికి పీపీఆర్ వ్యాధి వచ్చింది, పీపీఆర్ వ్యాధికి సంబంధించిన వైరస్ సోకిందని మనం ఐడెంటిఫై చేయాలి, మనం చేసుకోగలగాలి. అప్పుడే కదా మనం జీవాలో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి కూడా ఆరోగ్యంగా ఉంచగలిగేది. సో ఆ విధంగా చికిత్స విషయానికి వస్తే 4వది చికిత్స. ఆ విషయానికి వస్తే మాత్రం చికిత్స దీనికి కంప్లీట్గా లేదు. మామూలుగా అయితే దీంట్లో 3 రకాలుగా దీనికి అటాక్ అవుతుంది. కాబట్టి ఒకటి జ్వరం, మనం చెప్పుకున్నాం కదా లక్షణాలు, ఒకటి విరేచనాలు, 3వది మూతి చుట్టూ పుండ్లు, నాలుక మీద పుండ్లు. అంటే వీటికి సంబంధించిన చికిత్స మనం చేస్తాం. మామూలుగా అయితే దాని శరీర ఉష్ణోగ్రతను, అంటే ఆ వేడిని బట్టి, ఆ జ్వరాన్ని బట్టి మనం దానికి యాంటీపెరిటిక్ లేకపోతే యాంటీబయోటిక్స్ ఇస్తూ ఉండాలి. అది ఇంకోటి విరేచనాలు చేస్తుంది కాబట్టి, అంటే లూజ్ మోషన్స్ అవుతాయి కాబట్టి దానికి మనం యాంటీ డయేరియల్ అనే ఔషధాలు మనం దీనికి ఇస్తూ ఉండాలి. ఇంకోటి మూతి చుట్టూ పుండ్లు అవుతాయి, నాలుక మీద పుండ్లు అవుతాయి కాబట్టి మంచిగా బోరిక్స్ పౌడర్ ప్లస్ గ్లిజరిన్ కలిపి మనం ఆ మూతి చుట్టూ ఉన్న పుండ్లకు మనం ఇవ్వచ్చు, అంటే మంచిగా చల్లగా ఉంటుంది. అయితే దీంట్లో కొంచెం పసుపు రాసి కలిపినా కూడా దాని తీవ్రత అనేది తగ్గుతుంది. అంటే ఈ వ్యాధి సోకినే కాదు, మామూలుగా దేనికి వచ్చినా, అంటే మూతి చుట్టూ పుండ్లు అవుతాయి అనేది అయినాయి కనుక అనుకునేది ఉంటే కనుక మనం ఇది అప్లై చేయొచ్చు. బోరిక్స్ పౌడర్ ప్లస్ గ్లిజరిన్ అనేది 2 మిక్స్ చేసి కొంచెం పసుపు వేస్తే ఇంకా పవర్ఫుల్గా, అంటే మంచిగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో పీపీఆర్ వ్యాధికి సంబంధించిన చికిత్స ఇది, కంప్లీట్గా చికిత్స అయితే లేదు. 5వదిగా నివారణ. ఈ వ్యాధి యొక్క నివారణ ఏం లేదు. ఫస్ట్ ఈ పీపీఆర్ అంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు గనక మీ జీవాలలో కనుక మీకు కనిపిస్తే, అంటే ఈ వ్యాధి అయి ఉండొచ్చు అని కనుక మీరు అనుకుంటే ఆ జీవాన్ని వెంటనే మంద నుంచి వేరు చేయాలి. ఎందుకంటే అది అంటువ్యాధి కాబట్టి ఒకదాని నుంచి ఒకదానికి తొందరగా అది అంటుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో
ఆ విధంగా వెంటనే నివారణ చర్యలో ముందు భాగంగా అది ఏదైనా సరే ఇది అది ఎటువంటి జీవైనా సరే అది చూడుతో ఉండని ఎట్టనుండని అది ఏమన్నా కానీ సో ఇది వెంటనే దాని మందు నుంచి వేరు చేసేయాలి. రెండవది చికిత్స లేదనుకున్నాం కదా, నివారణ చర్యలో భాగంగా 3 నెలలు దాటితే కథం జీవానికి సీజనల్ వైజ్గా మనం వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే దీనికి కంప్లీట్ చికిత్స లేదు కాబట్టి మనం దీని నివారణ ఒక్కటే మనకు మార్గం. లైక్ మనుషులు ఎయిడ్స్ అంటారు కదా, దానికి చికిత్స లేదు నివారణ మార్గం తగు చర్యలు తీసుకోవాలి అని చెప్తారు కదా, అట్టనే జీవాల్లో కూడా దీనికి కంప్లీట్ చికిత్స లేదు కాబట్టి మనం కంప్లీట్గా దీని నివారణ చర్యల కోసం ఖచ్చితంగా టీకాలు వేయించాలి. 3 నెలల వయసు దేనికి దాటినా సరే సీజనల్ వైజ్గా టీకాలు అనేటివి ఇప్పిస్తూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్ పీపీఆర్ వ్యాధి, పీపీఆర్ రోగం. అంటే దీనికి సంబంధించిన ఒక 2 ఫొటోస్ నేను మీకు యాడ్ చేస్తాను క్లిప్లో. నేను వీడియో ఎందుకు మీకు మధ్యలో యాడ్ చేయలేదంటే నేను చెప్పే లక్షణాలు బట్టి మీరే ఇది ఐడెంటిఫై చేసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను వీడియోగా పెద్ద వీడియో కానీ అది ఏమంటారు పెద్ద ఎడిటింగ్ కానీ నేను చేసి నీకు పెట్టడం లేదు. సో నేను చెప్పే లక్షణాలు కనుక మీ జీవాల్లో కనిపిస్తే కనుక జాగ్రత్త పడండి. ముందుగా అన్నిటికీ సీజనల్ వైజ్ టీకాలు ఇప్పించండి, ఎటువంటి వ్యాధులు రాకుండా. మనం వచ్చిన తర్వాత చదువుకోవడం కంటే ముందు టీకాలు ఇప్పించడం చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాత్రం నాకు ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వ్యాధి గురించి మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.